ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఇలాగ మీతో కలిసి మానుదిన ప్రార్థనా కార్యక్రమమును జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో నిన్నటి దినాన మీరందరూ మీ మందిరాలకు వెళ్ళారా? ఆరాధనలో పాల్గొన్నారా? ఏదేమన్నప్పటికీ చక్కగా కుటుంబాలుగా వెళ్ళారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏమైనా సమస్యల చేత వెళ్ళలేకపోతే లైవ్లో వాక్యాన్ని అందించాం. వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా బలపడండి. గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనం తిని తిరిగి చక్కగా పడుకోవటానికి కాదు. దేవుని పని మన మీద ఉంది. ఆ పని చేయాలని మనల్ని ఆయన బ్రతికించాడు. మరి ఆయన పని చేయటం, ఆయన కొరకు నిలబడటం, ఇదే మన జీవితం. తమ్ముడా, అర్థమవుతుందా? మొన్నటి వరకు వాయిదా వేసావు, బైబిల్ని ఆఫ్ చేసావు. మరి నూతన సంవత్సరంలో చదువుదాంలే అనే ప్లాన్ వేసుకున్నావేమో. ప్రారంభించు. చక్కగా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఉపవాసించటం, ఇవన్నీ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఏమని చెప్తుంది లేఖనం అంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితోనంట? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఈ దినాన చాలామంది క్రైస్తవులు పైనున్న వాటిని వెతకక భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. తమ్ముడా, ఈ నూతన సంవత్సరంలో భూ సంబంధమైన వెతకాలనుకుంటున్నావా? లేదా పైనున్నటువంటి వాటిని వెతకాలనుకుంటున్నావా? ఇంతకీ వెతకాలనుకున్న నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైన వాటిని వెతుకుతాడు. క్రీస్తుతో కూడా లేపబడాలి. క్రీస్తు మృతుల్లోనికి వెళ్ళి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆయన మరి ఎలా ఉన్నాడో, ఆయన స్వభావం ఎలా ఉంది, ఆయన పరిశుద్ధత, ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మనం కూడా మన పాపమును సమాధి చేసి తిరిగి లేచాం. తిరిగి లేచిన వారమైతే ఏం వెతకాలి? పైన వాటిని వెతకాలి. మనం తిరిగి లేవకపోతే కింద ఉన్న వాటిని, అంటే శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, ఆలోచనలు, వీటినే వెతుకుతూ గుడికి వస్తున్నావంటే నీవింకా నీ పాపమును సమాధి చేయలా, తిరిగి లేవలా. ఇదివరకు ఎలా ఉన్నావో అలా ఉన్నావు. కనుక ఈ మాటను అర్థం చేసుకుని, తమ్ముడా, చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని కాదు, బైబిల్ చదివినంత మాత్రాన్ని కాదు, నీ పాత జీవితం సమాధి చేయబడి తిరిగి లేవాలి. తిరిగి లేచిన నువ్వు పైన వాటిని వెతకాలి. ఆ పైన ఉన్నవి ఏంటి? ఏమున్నాయి పైన? ఆయన రాజ్యము, ఆయన నీతి ఉంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థించడానికి, వాక్యం బోధించడానికి కృప చూపినందుకు వందనాలు. దీవించి ఆస్వాదించండి. మా ఈ చిన్న పరిచర్యను, కేదేశ్ ఫౌండేషన్ ఈ పరిచర్యను, అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ఎంతోమంది వీక్షిస్తూ బలపడుతున్నారు. ఆయా ప్రాంతాల నుండి ఫోన్లు చేస్తూ వారికి కావలసినటువంటి ఆ యొక్క నెమ్మది కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు కార్యం చేస్తున్నారు. అందును బట్టి వందనాలు. దీవించి ఆస్వాదించండి. అయా, ఈ పరిచర్యను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్నారో ఆ బిడ్డలు కూడా దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి, షేర్ చేయండి.